హాయ్ అండి, తెలుగు వంటల ముందు చాలా స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ సాయంకాల సమయంలో ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఎగ్ నూడిల్స్ కావాల్సినవి ప్యాకెట్ ఫ్రెండ్స్. ఇవి ప్యాకెట్వి 5 వస్తాయి. మొన్న 2 వాడాను, మీకు చూపిస్తలేదు వీడియో. ఇప్పుడు ఒక 2 వాడుతున్నాను. అలాగే 2 మసాలా ప్యాకెట్లు. ఇంకా మనం ఎక్స్ట్రా మసాలాలు వేసుకోవాలంటే ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిద్దాం. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ముల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే 2 నూడిల్స్ ఉండలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2 అలాగే 2 మసాలాల ప్యాకెట్లు, 2 గుడ్లు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ ఫ్రెండ్స్. దీన్ని సన్నగా తరుక్కొని మనం నూడిల్స్లో వేసుకుందాం. వేయించేటప్పుడు కావలసిన పదార్థాలు, నూడిల్స్లోని కావాల్సిన పదార్థాలు, ఇంకా కొంచెం కారం, ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను మీకు. ఇవి ఎలా సిద్ధపరచుకోవాలి, ఎగ్ నూడిల్స్ ఎలా సిద్ధపరచుకోవాలో నేను చేసి చూపిస్తాను. డేక్షాలో నీళ్లు పోసుకొని నూడిల్స్ ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుందాం వాటర్లో. నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్ వేస్తే విడివిడిగా ఉండిద్ది. నీళ్లు వేడెక్కిన తర్వాత నూడిల్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపు మనము ఈ నీళ్లు వేడెక్కే లోపు క్యాబేజీ కోసుకొని, ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం క్యాబేజీ పెద్దది తెచ్చాను, మనకి ఎంత కావాలో అంతే కోసుకుందాం ఫ్రెండ్స్. సన్నగా పొడవుగా కోసుకుందాము నూడిల్స్ ని. క్యాబేజీ కోసుకున్నాం ఫ్రెండ్స్ పొడవుగా. చూడండి, ఇలాగ సన్నగా కోసుకోవాలి. నూనెలో వేయించేటప్పటికి చక్కగా ఉల్లిపాయలతో పాటు ఎగుతి పక్కన పెట్టేసుకుందాము కోసుకొని. ఇవి కూడా అలాగ పొడవుగా సన్నగా కోసుకుందాము. ఉల్లిపాయ నేను 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. కావాలంటే కోసుకోవచ్చు. ఉల్లిపాయలు కడగలేదు, సన్నగా కోసాను. కడిగేసుకుందాము. కడిగి గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయ కోసుకుందామండి పొడవుగా. ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకుందామండి క్యాబేజీ పక్కనే. ఫ్రెండ్స్, నూడిల్స్ లోకి కావాల్సినవి ఫ్రెండ్స్ సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాస్, ఈ 3 కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్. మేము మొన్న ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనేసి. ఇవి పెద్ద రేట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, తక్కువగానే ఉంటాయి. 3 కలిపి కూడా 120 రూపాయలు అయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా. మన పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు పిల్లలు. బయట ఏంటంటే ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడుతుంటారు. మనం అనుకో ఇంట్లో ఒకే ఆయిల్ వాడతాం కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరంగా ఉండవు. అందుకోసం ఈ 3 కొనుక్కొచ్చాం ఫ్రెండ్స్. సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాస్. నీళ్లు వేడెక్కినాయి, మనం నూడిల్స్ చేసుకున్నాము. నూడిల్స్ ఉండలు ఫ్రెండ్స్ దగ్గరకు తీసుకురా.
ఈ ఉడికే కొంది విడివిడిగా అయిపోతాయి ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ పోసాను. ఈ ఉడికితే దేనికి అది విడిగా వచ్చినప్పుడు మనకి తెలిసిద్ది. నూడిల్స్ ఆకుకూరలు ఏమన్నా వడేసుకోవడానికి ఇది కొన్నాను ఫ్రెండ్స్. ఇది 200 అయింది. ఇలాంటివి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నూడిల్స్ అలాంటివి వడేసుకోవడానికి. సేమియా ఏదైనా వడేసుకోవచ్చు. ఆకుకూరలైనా నీళ్లు తొందరగా ఒలికిపోతాయి ఫ్రెండ్స్. అయితే నూడిల్స్ చూద్దాము. కొంచెం ఉడికేటప్పుడే మనం సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్. ఎక్కువగా ఉడకూడదు ఫ్రెండ్స్. కొంచెం పొడిగా ఉన్నప్పుడే మనం తీసి వడేసేసుకుందాము. అప్పుడైతే నూడిల్స్ చక్కగా వస్తాయి, నైస్గా సన్నగా. మనం షాప్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చేసి చూపిస్తాను. ఇలా విడివిడిగా తీసుకుంటే తొందరగా మనకి ఉడికిపోతాయి. నూడిల్స్ తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఆ ముళ్ళు అవన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఇక ఉడికిపోయాయి నూడిల్స్. మనం ఒక జల్లెడ పెట్టి వడేసుకుందాము. ఇగో ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఫ్రెండ్స్ ఇది నలుగురు తినొచ్చు. ఒక్కొక్క వండ ఇద్దరు తినొచ్చు ఫ్రెండ్స్. 2 వండలు వేసాను నేను. ఇలా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి. డౌట్ పడాల్సిన పనే లేదు. చక్కగా అంటుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా, దేనికి సపరేట్గా వచ్చేసి. ఫ్రెండ్స్ ఇదిగో ఈ డేక్షాలోనే వేసేద్దాం. ఉడకబెట్టిన డేక్షాలోనే పొడి పొడిగా మారిపోయింది. చిమడతాయి అనే డౌట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. చక్కగా ఉడికిపోయాయి నూడిల్స్. మనం కళాయి పెట్టుకొని నూడిల్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తా. స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి పెట్టాను స్టవ్ మీద. గంట ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు సగం స్పూనే వేస్తున్నాను. ఫ్రెండ్స్ క్యాబేజీ వేసుకున్నాము. బాగా ఆగాలి. పచ్చి వాసన పోయేదాకా వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ వాసన అనేది ఈ క్యాబేజీకి పట్టిద్ది. చక్కగా వేగిద్ది. మంచి వాసన వస్తుంది, పచ్చి వాసన పోయి. ధనియాల పౌడర్ స్పూను, మసాలాలు అన్నీ ఇవి కూడా వేసేద్దాము. 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాము. కొంచెమే వేసుకున్నాం గరం మసాలా. ధనియాల పౌడర్ ఇవన్నీ వేసాం కదా, కొంచెమే 1 అర స్పూన్ వేసాను గరం మసాలా. క్యాబేజీ వేగింది నూనెలో. ఎగ్స్ వేసుకుందాం. 2 ఎగ్గులు అండి.
కారం వేసుకుందామండి, కొంచెమే చిటికెడు వేస్తున్నాను కారం. ఉప్పు కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నూడిల్స్ ఉడకబెట్టేటప్పుడు వేసాను ఉప్పు. మంట పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా ఆగాలి గుడ్డు. నూడిల్స్ వేసుకుందామండి ఉడకబెట్టినవి. ఫోర్క్తోనే తిప్పుకోవాలండి ఇవి మనం నూడిల్స్. ఫ్రెండ్స్ మొత్తం బాగా నూడిల్స్ అన్ని కలదిప్పాను. చక్కగా ఎగ్గు, క్యాబేజీ మసాలాలన్నీ పట్టాయి. మనం ఇప్పుడు సోయా సాసు, వెనగరు, చిల్లీ సాస్ 3 వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సోయా సాస్ వేసుకుందాం. సోయా సాసు, చిల్లీ సాసు మొత్తం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలదిప్పుకుందాం మొత్తం, ఫోర్క్ పెట్టి మొత్తం కలిసేటట్టు. ఫ్రెండ్స్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. 4 సరిపడా చేశాను ఫ్రెండ్స్. 4 ప్లేట్లలో వేస్తాను. తినేటప్పుడు ఎలా ఉందో ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, నూడిల్స్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లలో వేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆపుకుందాం. ముందు ఒక ప్లేట్లు వేసి నేను తిన్న తర్వాత మీకు వేస్తా ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నూడిల్స్ చాలా చక్కగా వచ్చాయి. అన్నీ వేసాను, సోయా సాసు అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో ఏంటో. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో చేసుకోండి తప్పనిసరిగా. మా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడుతున్నాను నేను, బయట ఫుడ్ ఎందుకనేసి. అంటే ఎప్పుడో నెలకు ఒకసారి ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ తినకూడదు నూడిల్స్ కూడా. ఎలా ఉందో ఏంటో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. 4 రోజులు అయిపోయింది ఈ వీడియో పెట్టక. ఇవాళ నూడిల్స్తో నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నెల అవుతుంది కొత్త మైక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఫోన్ నుంచి దూరంగా ఉంటుంది అనేసి కొత్త మైక్ లోంచి ఫస్ట్ వీడియో తీస్తున్నాను. వాయిస్ ఎలా వచ్చిందో మీరు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.